హలో గైస్, వెల్కమ్ టు ద లెక్చర్ 26 ఆఫ్ మషిన్ లెర్నింగ్ సిరీస్. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఫంక్షన్ ట్రాన్స్ఫార్మర్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అయిన పవర్ ట్రాన్స్ఫార్మర్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఈ ఫంక్షన్ ట్రాన్స్ఫార్మర్ అండ్ పవర్ ట్రాన్స్ఫార్మర్ రెండు మనకి డేటా మీద మ్యాథమెటికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఓకే, సో ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్లో మనకి టూ టైప్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఫస్ట్ వచ్చేసి బాక్స్ కాక్స్ అండ్ సెకండ్ వచ్చేసి ఈఓ జాన్సన్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, సో ఫస్ట్ మన వెరీ ఫస్ట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అయిన బాక్స్ కాక్స్ ట్రాన్స్ఫార్మ్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఈ బాక్స్ కాక్స్ ట్రాన్స్ఫార్మ్ ఎందుకు వాడతామంటే ఎప్పుడైతే డేటాలో స్క్యూనెస్ ఉన్నప్పుడు కానీ ఆల్సో డేటాని మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు కానీ ఈ బాక్స్ కాక్స్ ట్రాన్స్ఫార్మ్ అయితే వాడతాం. కానీ ఈ బాక్స్ కాక్స్ ట్రాన్స్ఫార్మ్లో మనకి ఒక స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉంటాయి. ఓకే, ఒక టూ స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మన డేటా అనేది పాజిటివ్ ఉండాలి. ఓకే, ఈ బాక్స్ కాక్స్ ట్రాన్స్ఫార్మ్ మనం డేటా అనేది నెగిటివ్ ఉన్నప్పుడు అప్లై చేయలేము. అండ్ సెకండ్ వచ్చేసి డేటాలో జీరోస్ అయితే ఉండదు. ఓకే, ఫస్ట్ రూల్ వచ్చేసి మన డేటాలో ఎంటైర్లీ పాజిటివ్ వాల్యూస్ ఉండాలి. అండ్ సెకండ్ మన డేటాలో జీరో వాల్యూస్ అయితే ఉండొద్దు. ఓకే, సో ద డిసడ్వాంటేజ్ ఆఫ్ బాక్స్ కాక్స్ ట్రాన్స్ఫార్మ్ ఏంటంటే మనము డేటాలో నెగిటివ్ ఆర్ జీరో వాల్యూస్ ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్ అయితే యూజ్ చేయలేం. ఓకే, అదర్ దెన్ దిస్ మనకి ఏ వాల్యూ ఉన్నా, ఓకే, లైక్ ఎనీ కైండ్ ఆఫ్ పాజిటివ్ వాల్యూ ఉన్నా ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్ అయితే మనకి ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు కనుక చూసుకుంటే ఇది వచ్చేసి ఫార్ములా ఆఫ్ బాక్స్ కాక్స్ ట్రాన్స్ఫార్మ్. సో yi పవర్ ల్యాండా. ఓకే, సో yi ఆఫ్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు yi lambda minus 1 divided by lambda ln, that is log. Okay, ln ya. Okay, ln of ya. సో ఇఫ్ lambda ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనం ఈ ఫార్ములా అనేది వాడతాం. ఇఫ్ lambda నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనం ఈ ఫార్ములా అనేది వాడతాం. ఓకే, సో బేసిక్గా ఈ ఫార్ములా చూస్తుంటే, ఓకే, బేసిక్గా ఈ ఫార్ములా మనకి ఫ్యామిలీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తాయి. ఓకే, ఫ్యామిలీ ఆఫ్ మ్యాథమెటికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తాయి. సో ఇక్కడ మీకు ఒక టేబుల్ అయితే కనిపిస్తుంది. సో బేసిక్గా ల్యాండా వాల్యూ 1 అయినప్పుడు, ఓకే, బేసిక్గా ల్యాండా వాల్యూ 1 అయినప్పుడు మనకి ఎట్లాంటి చేంజ్ అనేది ఉంది. ఓకే, డేటాలో మనకి బేసిక్గా ఎట్లాంటి చేంజ్ అయితే మనకి అబ్జర్వ్ చేయలేం. ఓకే, బట్ ల్యాండా వాల్యూ 0 అయినప్పుడు మనం లాగ్ ట్రాన్స్ఫార్మ్ అయితే అప్లై చేస్తాం. ఓకే, ఎప్పుడైతే మనకి ల్యాండా వాల్యూ 0 అయినప్పుడు మనం లాగ్ ట్రాన్స్ఫార్మ్ అయితే అప్లై చేస్తాం. ఎప్పుడైతే మనకి ల్యాండా వాల్యూ 0.5 అయినప్పుడు మనం స్క్వేర్ రూట్ ట్రాన్స్ఫార్మ్ అయితే అప్లై చేస్తాం. సో అండ్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు -1 అయినప్పుడు రెసిప్రోకల్ అండ్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు స్క్వేర్ ట్రాన్స్ఫార్మ్ అయితే అప్లై చేస్తాం. సో ఇవి డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ల్యాండా. ల్యాండా ఎప్పుడు కానీ మనకి -5 నుంచి +5 మధ్యలో అయితే లే అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ల్యాండా వాల్యూ మనకి మినిమం వాల్యూ -5 అండ్ మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి +5. ఓకే, మోస్ట్ కామన్లీ ఈ రేంజ్ మధ్యలో అయితే మనకి ల్యాండా వాల్యూ అయితే లై అయి ఉంటుంది. ఓకే, ఇవి వచ్చేసి మోస్ట్ కామన్ వాల్యూస్ ఆఫ్ ల్యాండా. ఓకే, సో మనం ఈ ల్యాండా వాల్యూ ఎలా చూస్ చేసుకుంటామంటే ఫస్ట్ మనము వేరియస్ ల్యాండాస్ అయితే ట్రై చేస్తాం. ఓకే, వేరియస్ వాల్యూస్ ఆఫ్ ల్యాండాస్ అయితే ట్రై చేస్తాం. ఓకే, ఫస్ట్ మనం ఒక రేంజ్ అయితే ఫిక్స్ చేసుకుంటాం, లెట్స్ -5 to +5. సో ఈ రేంజ్ మధ్యలో మనం వేరియస్ వాల్యూస్ అయితే ట్రై చేస్తాం. ఓకే, నెంబర్ ఆఫ్ వాల్యూస్ అయితే ట్రై చేస్తాము. ఒక్కసారి ఒక వాల్యూ అనేది పిక్ అయినాక ఆ వాల్యూని మనం డేటా మీద అయితే అప్లై చేస్తాం. ఓకే, ఒకసారి డేటా మీద అప్లై చేసి ట్రాన్స్ఫార్మ్ అయితే చేస్తాం. మళ్ళీ ల్యాండాకి ఇంకో వాల్యూ చేంజ్ అవుతుంది. ఓకే, ల్యాండాకి ఇంకో వాల్యూ పిక్ అవుతుంది. సో ఆ వాల్యూతో మనం ట్రాన్స్ఫర్మేషన్ అనేది అప్లై చేస్తాం. ఓకే, తర్వాత నెక్స్ట్ ల్యాండాకి ఇంకో వాల్యూ పిక్ అవుతుంది, ఆ వాల్యూతో ట్రాన్స్ఫర్మేషన్ అనేది అప్లై చేస్తాం. సో ఇట్లా మనం మల్టిపుల్ ల్యాండాస్తో ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి అప్లై చేస్తాం. ఓకే, ఒక్కసారి మనకి మల్టిపుల్ ట్రాన్స్ఫార్మ్డ్ డేటాస్ అనేది వచ్చినాక సో మనం ఏ డేటాను సెలెక్ట్ చేసుకుంటామంటే, ఓకే, సో ఏ డేటాను సెలెక్ట్ చేసుకుంటామంటే the value that maximizes the value of lambda is chosen such that the value of log likelihood is maximized. Okay, so మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ లెటర్ సే మనం ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 1 చూస్ చేసుకున్నాం. ఓకే, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 1 చూస్ చేసుకున్నాక మన డేటా మీద సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి అప్లై అయినాయి. అండ్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0 చూస్ చేసుకున్నాం, మన డేటా మీద సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి అప్లై అయినాయి. సో మనకి ట్రాన్స్ఫార్మ్ డేటా అనేది వచ్చింది. సో ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మ్ డేటాకి మనం పీడిఎఫ్ అయితే ప్లాట్ చేస్తాం. ఓకే, ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అయితే ప్లాట్ చేస్తాం. సో ఒకసారి మనకి ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అది ప్లాట్ అయినాక ఈ ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ని అండ్ మన నార్మల్ డిస్ట్రిబ్యూషన్ పీడిఎఫ్ని, ఓకే, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ పీడిఎఫ్ని అండ్ మన డిస్ట్రిబ్యూషన్ పీడిఎఫ్ని రెండింటిని అయితే కంపేర్ చేస్తాం. ఓకే, రెండింటిని అయితే త్రూ లాగ్ లైక్లీహుడ్ అయితే కంపేర్ చేస్తాం. సో ఏ ల్యాండా వాల్యూకి అయితే ఈ లాగ్ లైక్లీహుడ్ వాల్యూ అనేది మ్యాక్సిమం ఉంటుందో ఆ వాల్యూ అయితే చూస్ చేసుకుంటాం. ఓకే, దట్ వాల్యూ ఆఫ్ ల్యాండా ఈజ్ చూజన్.
ఓకే, సో మనం ఈ ల్యాండా వాల్యూ ఎప్పుడు కానీ మాన్యువల్గా అయితే ఫిక్స్ చేయం. ఓకే, జస్ట్ ఒక రేంజ్ అనేది డిఫైన్ చేసుకుంటాము. సో మనకి ఎంటైర్గా లైక్ ఈ బాక్స్ కాక్స్ ట్రాన్స్ఫార్మ్ ఏం చేస్తుందంటే ఆ రేంజ్ మధ్యలో ఉన్న డిఫరెంట్ వాల్యూస్ అనేది ట్రై అవుట్ చేస్తుంది. సో ఇట్ చూసెస్ ద ల్యాండా వాల్యూ లైక్ దట్ which maximizes the value of log likelihood. Okay, which maximizes the value of log likelihood. సో మీకు ఇన్ సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే, సో మీరు ప్లాట్ చేసే పీడిఎఫ్, ఓకే, మీ డేటా పీడిఎఫ్, ఓకే, మీ ట్రాన్స్ఫార్మ్ డేటా పీడిఎఫ్ మస్ట్ బి సిమిలర్ టు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ పీడిఎఫ్. సో ఈ రెండు సిమిలర్ అయినప్పుడు ఆ వాల్యూ ఆఫ్ ల్యాండా అయితే మనం చూస్ చేసుకుంటాము. ఓకే, సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యాక్సిమం లైక్లీహుడ్. ఓకే, సో విచ్ maximizes the likelihood that value of lambda is chosen. సో ఇది బేసిక్గా బాక్స్ కాక్స్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, ఇది బేసిక్గా మనకి ఎంటర్గా బాక్స్ కాక్స్ ట్రాన్స్ఫార్మ్. సో ఇలా మనకి డిసడ్వాంటేజ్ వచ్చేసి మనము నెగిటివ్ వాల్యూస్ అండ్ జీరోస్ని అయితే హ్యాండిల్ చేయలేము. సో ఈ డిసడ్వాంటేజ్ని కౌంటర్ చేస్తూనే మనకి దీని ఎక్స్టెన్షన్ ట్రాన్స్ఫార్మ్ అయితే వచ్చింది. ఓకే, దట్ ట్రాన్స్ఫార్మ్ ఇస్ కాల్డ్ ఇయో-జాన్సన్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, ఇది జస్ట్ బేసిక్గా బాక్స్ కాక్స్ ట్రాన్స్ఫార్మ్కి కంటిన్యూయేషన్. ఓకే, బేసిక్గా బాక్స్ కాక్స్ ట్రాన్స్ఫార్మ్ని ఎంటర్గా కంటిన్యూయేషన్ అన్నట్టు ఇయో-జాన్సన్ ట్రాన్స్ఫార్మ్ అంటే. సో ఇవి బేసిక్గా ఫార్ములాస్ ఆఫ్ ఇయో-జాన్సన్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, ఇక్కడ వై అంటే మనకి లైక్ డేటా శాంపుల్. ఓకే, బేసిక్గా మనకి ఫీచర్ 1 అనుకున్నప్పుడు, ఓకే, ఇది బేసిక్గా మన ఫీచర్ 1 అనుకుందాము. సో ఇక్కడ మనకి 1, 2, 3 అనే వాల్యూస్ ఉన్నాయి. సో ఇది బేసిక్గా వై. ఓకే, ఈ వాల్యూస్ని మనం వై అని పిలుస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇయో-జాన్సన్లో మనం పాజిటివ్ వాల్యూస్ని హ్యాండిల్ చేస్తాము, నెగిటివ్ వాల్యూస్ని హ్యాండిల్ చేస్తాము, అండ్ ఆల్సో జీరో వాల్యూస్ని కూడా హ్యాండిల్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం ఆల్ టైప్ ఆఫ్ వాల్యూస్ని అయితే హ్యాండిల్ చేస్తాం. ప్రీవియస్గా బాక్స్ కాక్స్ ట్రాన్స్ఫార్మ్లో మనం ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ని హ్యాండిల్ చేస్తాం. కానీ ఇయో-జాన్సన్ ట్రాన్స్ఫార్మ్లో మనం త్రీ టైప్ ఆఫ్ వాల్యూస్ని అయితే హ్యాండిల్ చేస్తాం: పాజిటివ్, నెగిటివ్ అండ్ జీరో. సో ఇక్కడ మీరు కనుక చూసుకుంటే ఎప్పుడైతే మన డేటా శాంపుల్ అనేది పాజిటివ్ అయినప్పుడు మనము ఈ ఫామ్లో అయితే చూస్ చేసుకుంటాం. ఓకే, ఎప్పుడైతే మన డేటా శాంపుల్, ఓకే, ఇక్కడ మనకి డేటా శాంపుల్ అనేది 1 ఉంది. ఓకే, సో డేటా శాంపుల్ అనేది 1 ఉంది కాబట్టి మనకి ఇది బేసిక్గా పాజిటివ్. సో పాజిటివ్ కాబట్టి మనకి ఈ రెండు ఫార్ములాస్లో ఏదో ఒక ఫార్ములా అయితే మనం ఈ పర్టికులర్ రో మీద అయితే అప్లై చేస్తాం. సో ఇప్పుడు లెటర్స్ మనకి డేటా శాంపుల్ అనేది -1 అనేది ఉంది. సో ఇప్పుడు ఇక్కడ -1 కాబట్టి ఈ రెండు ఫార్ములాస్ ఏదో ఒక ఫార్ములా అయితే మనం ఈ పర్టికులర్ రో మీద అయితే అప్లై చేస్తాం. సో ఈ విధంగా మనకి ఇయో-జాన్సన్ ట్రాన్స్ఫార్మ్ అనేది వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనము బేసిక్గా పాజిటివ్, నెగిటివ్ అండ్ జీరో వాల్యూస్ని అయితే హ్యాండిల్ చేస్తాం. సో నెగిటివ్ వాల్యూస్కి ఈ రెండు ఫార్ములాస్, వేరాస్ పాజిటివ్ అండ్ జీరో వాల్యూస్కి, ఓకే, వేరాస్ పాజిటివ్ అండ్ జీరో వాల్యూస్కి ఈ రెండు ఫార్ములాస్ అయితే అప్లై చేస్తాం. ఓకే, సో ఇయో-జాన్సన్ ఆర్ బాక్స్ కాక్స్ రెండు మనకి కాంబినేషన్ ఆఫ్ లైక్ ఫ్యామిలీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నట్టు. ఓకే, సో లైక్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అండ్ సింగిల్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఇయో-జాన్సన్ అంటే మనకు ఒక పర్టికులర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కాదు. సో ఇందులోనే మనకి స్క్వేర్ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది, లాగ్ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది, అండ్ ఆల్సో స్క్వేర్ రూట్ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది, అండ్ ఆల్సో రెసిప్రోకల్ ట్రాన్స్ఫార్మ్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇట్స్ బేసిక్గా ఫ్యామిలీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, సో ఈ బేసిక్గా మనకి బాక్స్ కాక్స్ అండ్ ఇయో-జాన్సన్ ట్రాన్స్ఫార్మ్. సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఒక డేటా సెట్ అనేది తీసుకొని దాని మీద ఈ బాక్స్ కాక్స్ అండ్ ఇయో-జాన్సన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే అప్లై చేద్దాం. ఫస్ట్ అయితే నేను నెసరీ లైబ్రరీస్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు కనుక చూసుకుంటే పాండాస్, నంపై, మ్యాట్ప్లాట్లిబ్ అండ్ ఈ స్టాట్స్ మీకు తెలుసు, టు ప్లాట్, QQplots, అండ్ నెక్స్ట్ sklearn.pre ప్రాసెసింగ్ నుంచి నేను పవర్ ట్రాన్స్ఫార్మర్, ఓకే, పవర్ ట్రాన్స్ఫార్మర్ని అయితే నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ యూజ్ చేసే మోడల్ వచ్చేసి లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్. ఓకే, సో తర్వాత ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, అండ్ మెట్రిక్ వచ్చేసిన యాక్యురసీ స్కోర్. ఓకే, నేను ప్రీవియస్ వీడియోలో ఏ డేటా సెట్ అయితే యూజ్ చేశానో సేమ్ డేటా సెట్ అయితే ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాను. సో ఈ డేటా సెట్లో బేసిక్గా నాకు 2 ఫీచర్స్ అయితే ఉంటాయి అండ్ 1 అవుట్పుట్ కాలం అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి బేసిక్గా బైనరీ క్లాసిఫికేషన్ డేటా సెట్. సో ఎక్స్లోకి అయితే నా ఫీచర్స్ అన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను, అండ్ వైలో నా టార్గెట్ లేబుల్ అనేది ఉంటుంది, అండ్ నెక్స్ట్ నేనైతే నా డేటా అనేది ప్లాట్ చేస్తున్నాను. ఓకే, నేనైతే QQplot అనేది ప్లాట్ చేస్తున్నాను ఫర్ ఫీచర్ 1 అండ్ ఫర్ ఫీచర్ 2. సో ఇక్కడ మీరు కనుక QQplots కంపేర్ చేసుకుంటే మనకి క్లియర్గా స్క్యూనెస్ అనేది కనిపిస్తుంది. ఓకే, మనకి క్లియర్గా డేటాలో స్క్యూనెస్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇట్లాంటి డేటా సెట్ తీసుకొని మనం ఒక మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథం అనేది ట్రైన్ చేసినప్పుడు మనకు అంత బెటర్ యాక్యురసీ అనేది రాదు. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఇనిషియల్గా బాక్స్ కాక్స్ ట్రాన్స్ఫార్మ్ అయితే అప్లై చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు నా ఎక్స్ ఫీచర్స్ అన్నీ నేను x__ బాక్స్ కాక్స్లోకి అయితే నేను తీసుకున్నాను, ఎందుకంటే మనం నెక్స్ట్ ఎక్స్ మీద ఇయో-జాన్సన్ ట్రాన్స్ఫార్మ్ కూడా అప్లై చేస్తాం కాబట్టి. సో నేను సపరేట్ సెట్ లాగా అయితే తీసుకున్నాను. ఓకే, x__ బాక్స్ కాక్స్. తర్వాత
నేను ఏం చేస్తున్నాను, బాక్స్ కాక్స్ ట్రాన్స్ఫార్మ్ అనేది మనకి నెగిటివ్ అండ్ జీరో వాల్యూస్ మీద అప్లికబుల్ కాదు కాబట్టి నేను ఎంటైర్గా నెగిటివ్ అండ్ జీరో వాల్యూస్ని నేను పాజిటివ్ వాల్యూస్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాను. తర్వాత పవర్ ట్రాన్స్ఫార్మర్ మెథడ్ ఈజ్ ఈక్వల్ టు బాక్స్ కాక్స్. ఓకే, సో నేనైతే బాక్స్ కాక్స్ ట్రాన్స్ఫార్మ్ అయితే నేను ఈ ఆబ్జెక్ట్లోకి అయితే తీసుకున్నాను. అండ్ తర్వాత నేనైతే నా ఎక్స్బాక్స్ కాక్స్, ఓకే, ఎక్స్బాక్స్ కాక్స్ వచ్చేసి మనకి మన ఇన్పుట్ ఫీచర్స్. ఓకే, సో నా ఇన్పుట్ ఫీచర్స్ని నేను ఎంటైర్గా ఇందులోకి అయితే ఫిట్ చేసి ట్రాన్స్ఫార్మ్ అయితే చేస్తున్నాను. ఓకే, ఆ వాల్యూస్ని నేను, ఓకే, ఆ ట్రాన్స్ఫార్మ్ డేటాని నేను బేసిక్గా ఎక్స్బాక్స్ కాక్స్ ట్రాన్స్ఫార్మ్లో అయితే స్టోర్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఫీచర్స్ అన్నీ ఎక్స్బాక్స్ కాక్స్ ట్రాన్స్ఫార్మ్లో అయితే ఉన్నాయి అండ్ నా వై అనేది యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంది. సో అందుకే నేను ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ చేస్తున్నాను ఆన్ ఎక్స్బాక్స్ కాక్స్ ట్రాన్స్ఫార్మ్ అండ్ వై. ఓకే, తర్వాత టెస్ట్ సైజ్ వచ్చేసి 0.2 అండ్ ఇప్పుడు మనకి ఎక్స్టెన్ వై ట్రైన్లో మనకి ఎంటైర్గా ట్రైన్ డేటా అనేది ఉంది, ఎక్స్టెస్ట్ అండ్ వై టెస్ట్లో మనకి టెస్ట్ డేటా అనేది ఉంది. తర్వాత నేనైతే ఒక మోడల్ అనేది ఫిట్ చేస్తున్నాను, దట్ ఈస్ లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్. ఓకే, నేను ఇక్కడ తీసుకుంటుంది వచ్చేసి లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్. మ్యాక్స్ ఇటర్ వచ్చేసి అంటే మ్యాక్సిమం ఐటరేషన్స్ వచ్చేసి టోటల్ 1000 ఐటరేషన్కి అయితే సెట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేనైతే నా ట్రైన్ డేటా అనేది ఫిట్ చేస్తున్నాను అండ్ టెస్ట్ డేటా మీద అయితే నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను. ఓకే, సో మన యాక్యురసీ వచ్చేసి 0.81. ఓకే, సో మనకి ఇక్కడ యాక్యురసీ అనేది ఇంపార్టెంట్ కాదు, సో మన ఫీచర్స్ అనేవి ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యేదో అది మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు కనుక చూసుకుంటే మన ఫీచర్స్ అనేవి ఈ విధంగా అయితే ట్రాన్స్ఫార్మ్ అయినాయి. సో ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయినాయి అంటే మనకి నియర్లీ పీడిఎఫ్స్ అనేది నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి దగ్గరలోకి వచ్చినట్టు. ఓకే, ఇవి వచ్చేసి నాట్ ఎగ్జాక్ట్లీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్, బట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి అయితే దగ్గరలోకి అయితే మన ఫీచర్స్ అయితే ట్రాన్స్ఫార్మ్ అయినాయి. ఓకే, సో స్టిల్ మనకు కొన్ని అవుట్లేయర్స్ అయితే ఉన్నాయి, సో వాటిని మనము ఎక్స్ప్లిసిట్గా హ్యాండిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో త్రూ బాక్స్ కాక్స్ ట్రాన్స్ఫార్మ్ మనం అప్లై చేయడం వల్ల మనకి ఇలా ఉన్న ఫీచర్స్, ఓకే, ఇలా ఉన్న క్యూక్యూ ప్లాట్స్ అయితే ఈ విధంగా అయితే ట్రాన్స్ఫార్మ్ అయినాయి. ఓకే, నియర్లీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఎగ్జాక్ట్గా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కాదు, నియర్లీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. తర్వాత మనము ఈఓ జాన్సన్ మెథడ్ అయితే అప్లై చేద్దాం. ఓకే, సేమ్ పవర్ ట్రాన్స్ఫార్మ్ మెథడ్ ఈజ్ ఈక్వల్ టు ఈఓ జాన్సన్ అండ్ ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాను అండ్ నా ఎక్స్ అయితే ఫిట్ చేస్తున్నాను. ఓకే, ఎక్స్ అనేది నా ఇన్పుట్ ఫీచర్స్ అయితే ఫిట్ చేస్తున్నాను. సో ట్రాన్స్ఫార్మ్ అయిన ఫీచర్స్ అన్ని నాకు ఎక్స్ఈఓలో అయితే ఉన్నాయి. ఓకే, ఎక్స్ఈఓలో నా ట్రాన్స్ఫార్మ్ అయిన ఫీచర్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఎక్స్ఈఓ అయితే నేను 10 టెస్ట్ స్ప్లిట్లోకి అయితే ఇస్తున్నాను అండ్ వై అయితే ఇస్తున్నాను. సో ఇప్పుడు ఎక్స్టెన్ అండ్ వై ట్రైన్లో నా ట్రైన్ డేటా అనేది ఉంటుంది అండ్ ఎక్స్టెస్ట్ అండ్ వై టెస్ట్లో నా టెస్ట్ డేటా అనేది ఉంటుంది. తర్వాత నేను లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్, సేమ్ లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్ తీసుకుంటున్నాను అండ్ నా ఎక్స్టెండ్ వై ట్రైన్ అయితే ఫిట్ చేస్తున్నాను అండ్ ఎక్స్టెస్ట్ మీద అయితే ప్రిడిక్షన్ అయితే చేస్తున్నాను. ఓకే, సేమ్ యాక్యురసీ అయితే వచ్చింది అండ్ ఆల్మోస్ట్ క్యూక్యూ ప్లాట్స్ కూడా సేమ్ అయితే వచ్చినాయి. అంటే రెండు ట్రాన్స్ఫర్మేషన్స్ బేసిక్గా ఒకేలాగా వర్క్ చేస్తున్నాయి. ఓకే, ఈ పర్టికులర్ డేటా సెట్ మీద రెండు ట్రాన్స్ఫర్మేషన్స్ ఒకేలాగా అయితే వర్క్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు సమ్ డిఫరెంట్ రియల్ వరల్డ్ డేటా సెట్ తీసుకున్నప్పుడు మీకు డిఫరెంట్గా అయితే వర్క్ అవచ్చు. ఒకసారి అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా సెట్ మీద అయితే ట్రై చేయండి. ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ మీకు డెఫినెట్లీ విజువల్గా రిజల్ట్స్ అనేవి కనిపించవచ్చు. ఓకే, మీకు ఈ నోట్బుక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో hope you guys like this video. If you like the video, please like, share and subscribe. Thank you.